సంక్రాంతి సంక్రాంతిని సంబరపడినంతసేపు లేదు, అయిపోయింది సంక్రాంతి పండుగ. ముక్కనుమ కూడా వచ్చేసింది. సంక్రుడిని సాగనంపాల్సిన టైం వచ్చిందనమాట. ఇంకేం చేస్తాం, ముగ్గులు వేసి సంక్రుడిని సాగనంపడానికి సన్నాహాలు చేయడం తప్ప. పండుగ హడావుడి 3 నెలల నుంచి మొదలవుతుంది, ఒక్క రోజుతో అయిపోతుంది. చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఇంకా నేనైతే ఇవాళ లాస్ట్ రోజు కాబట్టి నెల ముగ్గులు మాత్రమే వేస్తున్నాను. మనం ఇంటి దగ్గర ఎన్ని ముగ్గులు వేసుకుంటే అన్ని ముగ్గుల నుంచి గీతలు గీసుకుని మనం పక్క ఇంటి ముగ్గులు కానీ లేదంటే వీధి చివర అంటే 4 వీధులు కలిసిన కూడల్లో లేదంటే ఏదైనా గుడి దగ్గరలో వదిలేయాలన్నమాట సంక్రుడిని. ముగ్గు గొట్టంతా వేస్తే ఈ ముగ్గులు చాలా అందంగా ఉంటాయి. మా దగ్గర లేదు కాబట్టి నార్మల్గానే వేసేస్తున్నాను. నాకు నార్మల్గా వేసిన ఇష్టమే. మా పెద్దమ్మంది పసుపు కుంకుమ వేద్దామంది, నేను ఎప్పుడు వేయలేదు, ఫస్ట్ టైం. ఎలా ఉన్నాయి, దిష్టి చుక్కల్లో ఉన్నట్టున్నాయి ముగ్గుకి. సంక్రుడిని సాగనంపాలంటే ఊరికే సాగనంపుతామా, మరి రథం వేయాలి కదా. రథం వేస్తే సరిపోతుందా, దానికి చక్రాలు కూడా ఉండాలి కదా. ఇదిగో ఫైనల్లీ మన రథం రెడీ అయిపోయింది. నేను సంక్రుడిని సాగనంపొస్తానే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.